లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ ఛార్జ్ షీట్ పై విచారణ అనంతరం కవిత రిమాండ్ ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి పవేచా. ఢిల్లీ లిక్కర్ పాలసీపై ఈడీ నమోదు చేసిన కేసులో కవితతో పాటు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ పై కోర్టులో వాదనలు జరిగాయి. ఛార్జ్ షీట్ లో 5 నిందితుల పాత్రపై ఆధారాలతో సహా వివరాలను పొందుపర్చామని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక్కో నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు ఛార్జ్ షీట్ లో ఉన్నాయని చెప్పిన ఈడీ న్యాయవాది ముందుగా కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు సిద్ధమైంది. అయితే కవిత మినహా మిగతా 4 నిందితుల పాత్రపై వాదనలు వినిపించాల్సిందిగా న్యాయమూర్తి కావేరి పవేచా కోరారు. న్యాయమూర్తి సూచనతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు వివరించారు ఈడీ న్యాయమూర్తి. ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల అక్రమ మళ్లింపులో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉందని తెలిపారు. హవాలా ఆపరేటర్ ఆర్ కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్ కి అందాయన్నారు. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లను టోకెన్ నెంబర్ గా ఉపయోగించి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడని, దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్, కాల్ డేటా, ఇతర ఆధారాలు సేకరించామని, హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ 3 మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు తెలిపారు. ఇక మధ్యలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఆ 3 నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. ఆ వివరాలను ఇవ్వాలని అడిగారు. ఇక మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని ఈడీ తెలిపింది. 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ న్యాయవాది కోర్టును కోరారు. పలు అంశాలపై వివరణ కోసం న్యాయమూర్తి 17 నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు. ఇక ఛార్జ్ షీట్ పై వాదనలు ముగించిన ఈడీ న్యాయవాది 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని, కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని కోరారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, కవితను విడుదల చేయాలని ఆమె తరపు న్యాయవాది నితేష్ రాణా న్యాయమూర్తిని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి పవేచా కవిత రిమాండ్ ను పొడిగించారు.